రాఖీ అంటే అందంగా అలంకరించిన ఒక దారం మాత్రమే కాదు, అది అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమకు, నమ్మకానికి, ఆప్యాయతకు నిదర్శనం. పురాణ కథలు ఏం చెబుతున్నాయి? రాఖీ అంటే రక్షా బంధనం. దీన్ని భార్య భర్తకు కూడా కట్టవచ్చు. చిన్న సహాయం గొప్ప బంధం. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. కౌరవ సభలో ద్రౌపదికి ఘోరమైన అవమానమైతే ఎదురవుతుంది. కృష్ణ, నీవే నాకు దిక్కు, నా గౌరవాన్ని నీవే కాపాడాలి అని సంపూర్ణ విశ్వాసంతో భార్య కూడా భర్తకు రక్షాబంధనం కట్టవచ్చు అనే దానికి ఒక పురాణ కథ అయితే ఉంది. అదే ఇంద్రుడు ఇంద్రాణి రాఖీ కథ. రాఖీ పౌర్ణమి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, రాఖీ అంటే ఒక అందమైన దారం మాత్రమే కాదు, ఆ దారంలో ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి. ఎవరైనా కష్టంలో ఉంటే మనకు చేతనైనంత ఒక చిన్న సహాయం అనే సరే తప్పకుండా చేయడం అనేది ఈ కథ ద్వారా మనకు తెలియవస్తుంది. రాఖీ అంటే అందంగా అలంకరించిన ఒక దారం మాత్రమే కాదు, అది అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న ప్రేమకు, నమ్మకానికి, ఆప్యాయతకు నిదర్శనం. ఈ రాఖీ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ళు మాత్రమే జరుపుకోవాలా? కేవలం చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలా? లేదంటే మన పురాణ కథలు ఏం చెబుతున్నాయి? ఈ రాఖీ అంటే రక్షా బంధనం. దీన్ని భార్య భర్తకు కూడా కట్టవచ్చు. మన పురాణ కథల ప్రకారం అయితే, నేను తెలుసుకున్న ఒక కథ ప్రకారం అయితే, ఈ రాఖీ అంటే రక్షాబంధనం అని కదా. ఈ రక్షాబంధనాన్ని భార్య కూడా భర్తకి కట్టవచ్చు. నా చెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఒక పురాణ కథను, అదే విధంగా భార్య భర్తకు ఈ రక్షాబంధనాన్ని కట్టిన మరొక పురాణ కథను మనము ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క పండుగ వెనుక ఒక మంచి ఉద్దేశంతో, మంచి కారణంతో అయితే జరుపుతారు. కాబట్టి వాటి వెనుక ఉన్న కారణాలను, ఉద్దేశాలను తెలుసుకొని పండుగలను ఆచరించామంటే ఎంతో చక్కగా ఉంటుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ప్రశాంతి. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి అంటే, ఈ రాఖీ పౌర్ణమిని మనము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథినే మనము రాఖీ పౌర్ణమిగా జరుపుకోవటం ఎప్పటి నుంచో మనకు ఆనవాయితీగా అయితే వస్తోంది. కానీ ఈ రక్షాబంధనం పండుగని కేవలం అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు, ఒక భార్య భర్తకి కూడా ఈ రక్షాబంధనం కట్టవచ్చు అని తెలిపే ఒక పురాణ కథనైతే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే విధంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనంగా నిలిచిన శ్రీకృష్ణుడు అలాగే ద్రౌపదికి సంబంధించిన ఒక పురాణ కథనైతే మనము ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక లేట్ చేయకుండా మనము వీడియోలకైతే వెళ్దాం. మీరైతే ఈ వీడియోను చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ బంధువులకి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్లి ఆ కథలేంటో తెలుసుకుందాం. ద్రౌపది శ్రీకృష్ణుల అనుబంధం కథ. మహాభారత కాలంలో ద్రౌపది ఎంతో ధైర్యవంతురాలు, అలాగే ఆత్మగౌరవం కలిగిన స్త్రీ. శ్రీకృష్ణుడు ఆమెకు కేవలం ఒక బంధువు మాత్రమే కాదు, ఆమెను ఎంతో ఆప్యాయంగా చూసుకునే స్నేహితుడు, అలాగే ఆత్మీయుడు కూడాను. ద్రౌపదికి కూడా కృష్ణుడిపై అపారమైన నమ్మకం ఉండేది. ఎలాంటి కష్టం వచ్చినా తనను అర్థం చేసుకునే వ్యక్తి కృష్ణుడే అనే విశ్వాసం అయితే ఆమెకు ఉండేది. ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడి వేలికి గాయమై రక్తమైతే కారుతుండగా అప్పుడు ద్రౌపది దాన్ని చూసి ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన చీరలోని ఒక చిన్న ముక్కను చించి కృష్ణుడి వేలికైతే కట్టింది. ఆమెకు అది చాలా చిన్న పని. కృష్ణుడి గాయం నుంచి రక్తం ఆగిపోవాలనే ఆలోచన తప్ప తాను చేసిన పని గురించి ఆమె ఏమీ ఆలోచించలేదు. కానీ కృష్ణుడు మాత్రం ద్రౌపది చూపించిన ఆ ప్రేమను ఎంతో విలువైనదిగా భావించాడు. ఆ చీర ముక్కలో ఉన్నది వస్త్రం కాదు, ద్రౌపది హృదయంలోని ఆప్యాయత అని భావించాడు.
చిన్న సహాయం గొప్ప బంధం. మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. మనకు చిన్నదిగా అనిపించే ఒక సహాయం ఎదుటివారి జీవితంలో ఎంతో పెద్ద అర్థాన్ని కలిగించవచ్చు. ఒక మంచి మాట, ఒక చిన్న సహాయం, కష్ట సమయంలో ఇచ్చే ధైర్యం, ఇవన్నీ డబ్బుతో కొనలేనివి. ద్రౌపది చేసిన ఆ చిన్న సహాయాన్ని శ్రీకృష్ణుడు కూడా మరచిపోలేదు. కాలం గడిచింది. మహాభారతంలో అత్యంత విషాదకరమైన సంఘటనల్లో ఒకటైతే అక్కడ జరిగింది. కౌరవ సభలో ద్రౌపదికి ఘోరమైన అవమానమైతే ఎదురవుతుంది. ఆమె తన భర్తలను చూసింది, అలాగే అక్కడ ఉన్న పెద్దల వైపు కూడా చూసింది. తనను కాపాడేవారు ఎవరైనా ఉన్నారా అని ఆశగా అందరి వైపు చూసింది. కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా లేవు. చివరికి ఆమె తన మనసంతా కృష్ణుడిపైనే ఉంచి, కృష్ణ, నీవే నాకు దిక్కు, నా గౌరవాన్ని నీవే కాపాడాలి అని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి వచ్చిన ఆ కష్టం నుంచి కాపాడి ఆమె ఆత్మగౌరవాన్ని, అలాగే తనపై ద్రౌపది పెట్టుకున్న నమ్మకాన్ని రెండింటినీ నిలబెట్టుకున్నాడు. ఇక్కడ మనం ఒక గొప్ప విషయాన్ని గుర్తించాలి. ద్రౌపది కృష్ణుడిని పిలిచింది కేవలం ఒక దేవుడిగా కాదు, తనను అర్థం చేసుకునే ఆత్మీయుడిగా. ఆమెకు కృష్ణుడిపై ఉన్న నమ్మకం అంత గొప్పది. అందుకే కష్ట సమయంలో ఆమెకు మొదట గుర్తొచ్చింది కృష్ణుడే. అదే వారి బంధంలో గొప్పతనం. ఇక రెండవది, భార్య కూడా భర్తకు రక్షాబంధనం కట్టవచ్చు అనే దానికి ఒక పురాణ కథ అయితే ఉంది. అదే ఇంద్రుడు ఇంద్రాణి రాఖీ కథ. పూర్వం దేవతలకు అసురులకు భీకరమైన యుద్ధం జరిగిందట. ఆ యుద్ధంలో ఇంద్రుడు అసురుల చేతిలో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంద్రాణి తన భర్త గురించి ఎంతో ఆందోళన చెంది ఆమె అప్పుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి ఇంద్రుడి రక్షణ కోసం పవిత్రమైన రక్షాసూత్రాన్ని సిద్ధం చేసి శ్రావణ పౌర్ణమి రోజున ఆ రక్షాసూత్రానికి పూజ చేసి మంత్రాలతో పవిత్రం చేసి ఇంద్రుడి చేతికైతే కట్టింది. ఆ రక్షాసూత్రం ప్రభావంతో ఇంద్రుడికి ధైర్యం, శక్తి కలిగాయని, ఆ తర్వాత యుద్ధంలో దేవతలు విజయం సాధించారని పురాణ కథనమైతే చెబుతుంది. అందుకే రక్షాబంధన్ రోజున పవిత్రమైన రక్షాసూత్రం కట్టడం అనేది రక్షణ, శుభం, ధైర్యానికి ప్రతీకగా అయితే భావిస్తారు. ఈ కథనం ప్రకారం రాఖీని చెల్లెలు అన్నకు మాత్రమే కట్టడం కాకుండా ఒక భార్య భర్తకి కూడా కట్టవచ్చు. భర్త యొక్క రక్షణను, శుభాన్ని, ధైర్యాన్ని కోరుకుంటూ ఆ పవిత్రమైన రక్షాసూత్రాన్ని భర్తకు భార్య కట్టవచ్చు అనేది ఈ కథ యొక్క సారాంశం. రాఖీ పౌర్ణమి మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే, రాఖీ అంటే ఒక అందమైన దారం మాత్రమే కాదు, ఆ దారంలో ఎన్నో భావోద్వేగాలు దాగి ఉన్నాయి. ప్రేమ, రక్షణ, అనుబంధం, ఆప్యాయత, తోబుట్టువుల అనుబంధం, ఇవన్నీ కూడా ఆ చిన్న దారంలో కలగలిసిన ఆ దారాన్ని మనం మన అన్నయ్య చేతికి కట్టడమే ఈ రాఖీ పౌర్ణమి ముఖ్య సందేశం. అన్నయ్య కూడా తన చెల్లెలికి ఎప్పుడూ నేను అండగా ఉంటాను, రక్షణగా ఉంటాను, ఒక కవచం లాగా తోడుంటాను అని నమ్మకాన్ని చెల్లెలికైతే ఇవ్వడమే ఈ పండుగ యొక్క ముఖ్య సందేశం. ద్రౌపది కృష్ణుల కథ మనకొక గొప్ప సందేశాన్నైతే చెబుతుంది. మనము ఇతరులకు చేసే సహాయాన్ని ఎప్పుడు చిన్నదిగా భావించకూడదు. ఎవరైనా కష్టంలో ఉంటే మనకు చేతనైనంత చిన్న సహాయమైనా సరే చేయాలి. ఎందుకంటే ఆ చిన్న సహాయం మన జీవితంలో మనకు ఎప్పుడు ఎలాంటి కష్ట సమయంలో సహాయపడుతుందో మనం ఎప్పటికీ ఊహించలేం. కాబట్టి కష్టంలో ఉన్న ప్రతి వారికి మన చేతనైనటువంటి ఒక చిన్న సహాయం అనే సరే తప్పకుండా చేయడం అనేది ఈ కథ ద్వారా మనకు తెలియవస్తుంది. మంచి చేయండి, ప్రేమను పంచండి, అవసరంలో ఉన్న వారికి చేతనైనంత చిన్న సహాయమైనా తప్పకుండా చేయండి. అదే నిజమైన మానవత్వం. ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధం, ఆప్యాయత, అనురాగం, అలాగే
మన జీవితంలో మన కష్ట సుఖాలలో తోడుగా నిలిచి మనం భయంలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి, అదే విధంగా మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే, మనల్ని ఇంత ప్రేమగా జాగ్రత్తగా రక్షణగా చూసుకునే మనిషి ఎప్పుడు ఆయురారోగ్యాలతో చల్లగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.